సమ్మక్క కూతురు సారలమ్మ నివాసం కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి చేరుస్తామని సారలమ్మ పూజారి కాక సారయ్య తెలిపారు. నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సారలమ్మను తీసుకెళ్లే దారి పొడవునా అమ్మవారిని మొక్కుకునేవారు, తడిబట్టలతో మొక్కుకునేవారు ఎక్కువగా ఉంటారన్నారు. సారలమ్మ జంపన్న వాగు గుండా నేరుగా మేడారంలోని తల్లి సమ్మక్క దేవాలయానికి చేరుకుంటుందన్న పూజారితో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా ప్రధానమైనటువంటి ఘట్టం కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించడం. ఈ కార్యక్రమానికి మాత్రం కాక వంశస్థులు మాత్రం అమ్మవారిని తీసుకొస్తారు. వీరు వంశపారపర్యంగా ఎప్పటి నుంచి అమ్మవారిని తీసుకెళ్తున్నారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు సారలమ్మ సంబంధించినటువంటి ప్రధాన పూజారి కాక సారయ్య మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠిస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి నేను దీనికి పోతాను, తీసుకొస్తాను. అయితే మనకు ఫస్ట్ ఏమున్నదంటే గుడిమిల పండుగ. అంటే గుడిమిల అంటే అప్పుడు గుడిసె ఉండేది. అప్పుడు మన మన కోయోలు అందరూ మన కురపోలు కట్టెలు కానీ గడ్డి కానీ గుడెలుపు కానీ చేసేది. ఇప్పుడు బిల్డింగ్ ఉన్నది, అది కడిగి ఫస్ట్ గుడిమిల పండుగ చేస్తాం. తర్వాత మండల పండుగ. మండల పండుగ అంటే గుడి కట్టు తీస్తాం. తర్వాత కురపోలు వస్తారు, అందరు వచ్చి అదే వేరే సీక్రెట్ ఉంటుంది, అట్లా చేస్తారు. చేసిన తర్వాత మేడం పోయి వాళ్ళకు ఆల్మాకు సాక పోతారు. అది చేసిన తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి తెల్లారినాక మేకపోతే ఇట్లా కూసి ఆరమిస్తాం ఇక్కడ. తర్వాత బుధవారం దేవుని తీసుకుపోవటం. తీసుకుపోయేటప్పుడు ఫస్ట్ మనం సమ్మక్క గుళ్ళకి పోతాం. పోయిన తర్వాత మళ్ళా గదిలో వస్తాం. ముక్కులు ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని తీసుకుందాం కదా, అప్పుడు కూడా మేకపోతు పోసి మేకపోతు ఆరం ఇచ్చి ఇది కథ జరుగుతుంది. ఇక ముందుగా దీపారాధన చేసిన తర్వాతకి అమ్మవారిని తీసుకురావడం, ఆ తర్వాతకి గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఇవన్నీ మీకు ఏమైనా గుర్తుంటాయా? అప్పుడు మనం దేవుని ఉంటే ఏం గుర్తుంది, మనకు సోయి లేకుండా పడుకున్నట్టు. అంటే ఇక ఏమవుతుంటుంది నాకు మొత్తం అమ్మవారు ఆవరిస్తారు మీ పైన. అయితే మనం అక్కడ కుక్కపైన పడుకొస్తారు, ఇక్కడ దేవుడే పోతాడు. నా మీదకి వస్తారు అమ్మవారు. తర్వాత ఇక రాది. అంటే ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తారు మరి? ఇక్కడ సారలమ్మ గుడి నుంచి మీరు ఏమైనా ఏదో ఒకటి ఉంటుంది చెప్పొద్దు, కొన్ని సీక్రెట్ ఉంటుంది, అది చెప్పొద్దు. మా పెద్ద చెప్పిన ముచ్చట ఇది, అది చెప్పొద్దు. అంటే మీకంటే ముందు కాక వంశస్థులు మీకంటే ముందు ఎవరెవరు అమ్మవార్లను తీసుకెళ్లేవారు మరి ఇక్కడ నుంచి? మా దాదా, మా నాన్న, నేను. అంతకుముందు వెళ్ళినా అది అంతకుముందు మనకు అంతకుముందు వంశపారపర్యంగా వస్తుందా? తర్వాత అంటే గద్దెలపై ప్రదర్శించిన తర్వాతకి అమ్మవార్లను ఉంచిన తర్వాతకి మీరు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారా, గుడికి వస్తారా? ఎట్లాంటి నియమ నిష్టలతో ఉంటారు మరి అప్పుడు? రోజుకు 4 వారాలు ఒక పూట భోజనం చేయాలి. అయితే అమ్మవారిని అక్కడ దిగిన తర్వాత ఫస్ట్ సమ్మ గది దగ్గరికి పోతాం. పోయిన తర్వాత గదిలోకి వస్తాం. గదిలోకి వచ్చిన తర్వాత దేవుడు అక్కడ దిగిన తర్వాత ఇంటికి వస్తాం. ఇక మళ్ళీ తిరువారం పడ ఉంటుంది. తిరువారం అంటే తిరువారం ఎందుకంటే దుబ్బకాలతో పోయి వచ్చింది కాబట్టి, జనాలు పోయి వచ్చింది కాబట్టి అది మళ్ళీ శుద్ధి చేయాలి. అతను తిరుగు వారం పండుగ తర్వాత మరి ఇంకేమైనా పూజ కార్యక్రమాలు చేస్తారు? తర్వాత మళ్ళీ ఉండే మన పండుగలు అప్పుడు ఇక తిరువారం అయిన తర్వాత పండుగలకి మళ్ళీ. సరే, ఇప్పుడు మీరంటే పూజ కార్యక్రమాలు చేస్తారు ఈ 4 రోజుల పాటు ఉన్న వాళ్ళకి. ఆ తర్వాతకి మీరు సాధారణంగా ఏం చేస్తారు? సాధారణంగా కోట్లాది మంది జనం అంటే కళ్ళన్నీ కూడా మీపై ఉంటాయి. సారలమ్మని తీసుకొచ్చేది ఎవరు అని చెప్పి ఆతృతో వేచి చూస్తుంటారు. అట్లాంటి మిమ్మల్ని చూసేందుకు కోట్ల మంది వస్తున్నట్టు తరుణంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. నాకు దేవుడున్నాడు, దీనివల్ల ఇట్లుంటానా అన్న సంతోషం ఉంటుంది. దేవుడు జాతరప్పుడు దేవుని తీసుకుపోతా. తర్వాత పూజ చేసుకుంటా, బుధవారం పూజ చేసుకుంటా. తర్వాత టైం వల్ల ఖాళీ టైం వల్ల వేసుకుంటా. ఎస్, అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రధాన ఘట్టమైనటువంటి సారలమ్మను తీసుకొచ్చేటువంటి కాకా వంశస్థులు అయితే కూడా వారి వంశపారపర్యంగా అయితే అమ్మవార్లను తీసుకొస్తారు. అందులో ప్రధానంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాతకి ఇక్కడ నుంచి జంపన్న వాగులో ప్రవేశించిన తర్వాత అక్కడ నుంచి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించక ముందు మాత్రం సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ కూడా అమ్మవారిని అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆ నుంచి నేరుగా గద్దెలపై కూడా ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత తిరుగు వెంటనే కూడా తమ ఇంటికి వస్తారు. 4 రోజుల పాటు నియమ నిష్టలతో కూడా ఒక పూట భోజనంతో కూడా వారి గిరిజన సాంప్రదాయం ప్రకారం ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్తున్నారు. ఆ తర్వాతకి 4 రోజుల పాటు జాతర ముగిసిన అనంతరం కూడా అమ్మవారిని నేరుగా కూడా తిరిగి వనప్రవేశం చేసినట్లుగానే సారలమ్మను కూడా ఇదే గుడి ప్రాంగణానికి తీసుకొచ్చిన తర్వాతకి ఇందులో
తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి మరి ఇక్కడ ఉన్నటువంటి కాకా వంశస్థులు అని ఇక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం మరొక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.